హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఇంకొన్ని ట్రిక్స్ చూద్దాం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీకు బాగా ఉపయోగపడేవి మీ ఆఫీస్ లైఫ్లో. సో సపోజ్ నాకు ఇక్కడ చూడండి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెయిర్ డ్రయరు, ల్యాప్టాప్, ఎయిర్ కండిషన్, స్మార్ట్ టీవీ, డిజిటల్ కెమెరా, ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా వీటిలో డూప్లికేట్స్ ఐడెంటిఫై చేయాలి, మీకు అది చాలా బాగా తెలుసు. మీరు ఒకవేళ ఇలా క్లిక్ చేసి ప్రోడక్ట్స్ అన్నిటినీ మీరు ఇలా కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని అందులో డూప్లికేట్స్ క్లిక్ చేశారనుకోండి, ఇందులో ఏమేం వాల్యూస్ ఒకసారి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయ్యాయో అవన్నీ మీకు ఇలా హైలైట్ ఇస్తాయి. మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చలేదు, ఇక్కడ డ్రాప్ డౌన్లోకి వెళ్ళి మీరు గ్రీన్ టిక్ చేస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. లేదా మీకు ఎల్లో కావాలనుకోండి, కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి మీరు ఇక్కడి నుంచి కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిల్ ఉంది కదా, ఈ ఫిల్లోకి వెళ్ళి ఎల్లో కొట్టారనుకోండి, ఈ ఎల్లో కలర్లోనే మీకు చూపిస్తాయి. సో ఇలాగా మీరు ఒక డేటా ఉంటే అందులో డూప్లికేట్ ఐడెంటిఫై చేయొచ్చు. కానీ నా కన్సర్న్ అది కాదు. ఇక్కడ చూడండి, సపోజ్ ప్రతి ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి మధ్యలో నేను ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ ఉంటుందో నేను అది రాద్దాం అనుకుంటున్నాను. అంటే చూడండి, నాకు ఇక్కడ ఒక కాలం క్రియేట్ అవ్వాలి, సపరేట్గా ఒక రో క్రియేట్ అవ్వాలి. ఈ రోలో నేనేం రాస్తానంటే దీని ప్రైస్ రాస్తాను. సపోజ్ 25,000 అని. మళ్ళీ దీనికి మధ్య ఇంకో కాలం క్రియేట్ అవ్వాలి. సో 30,000 అని. సో ఇలా రాద్దాం అనుకుంటున్నాను నా డేటాని. సో నేను అలా రాద్దాం అనుకున్నప్పుడు ఇవి 10 5 ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా రాసేయచ్చు. కానీ పెద్ద రో ఉందనుకోండి, పెద్ద కాలం ఉందనుకోండి, ఒక 500 ఉన్నాయి అనుకోండి, మనం అలా ఎలా చేయాలి? సో అది కష్టం కాబట్టి నేను ఒక సింపుల్ టెక్నిక్ చూపిస్తాను చూడండి. మీరు ఇలాగా మీరు ఏ డేటాకైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు దానికి సంబంధించిన రోస్ అన్నీ కూడా మాన్యువల్గా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. కంట్రోల్ పట్టుకున్నాను నేను. కంట్రోల్ పట్టుకుంటే ముందు సెలెక్షన్ కూడా డీసెలెక్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ లెఫ్ట్ కార్నర్లోకి వచ్చేసి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఆ నెంబర్ దగ్గర రైట్ క్లిక్ ఇస్తాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి రోకి మధ్య ఒక ఎంటీ సెల్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎంటీ సెల్లో మీకు నచ్చింది మీరు రాసుకోండి. సో మీకు అలా నచ్చలేదు అనుకుంటే మామూలుగా ఇలా వదిలేయండి. సో కొన్ని ప్యాటర్న్స్, కొంతమంది ఏంటంటే డేటాను అలా రికార్డ్ చేస్తారు. మీరు ఒకవేళ ఎప్పుడైనా అలా రికార్డ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. సో రెండో విషయం, సపోజ్ నాకు ఇక్కడ సీరియల్ నెంబర్ కావాలి. సీరియల్ నెంబర్ అని చెప్పి నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఒక కాలమ్. దీన్ని సైజ్ పెంచుదాం. సో నాకు ఇక్కడ సీరియల్ నెంబర్ కావాలి అనుకోండి. సో జనరల్గా మనం చేసే ప్యాటర్న్ ఏంటి, ఇలా 1 వేసి లేదా 2 వేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుతాయి. కానీ ఇది అవసరం లేకుండా మీరు సీరియల్ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు అని మీకు తెలుసా? దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 నెంబర్స్ మీకు ప్రింట్ అవ్వాలనుకోండి స్క్రీన్ మీద, మీరు ఇలా ఈక్వల్ టు కొట్టి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇలా ఈక్వల్ టు కొట్టి ఆ ఫార్ములా పేరు ఏంటంటే సీక్వెన్స్. స్పెల్లింగ్ చూసుకోండి, SEQUENCE. సీక్వెన్స్ అని ఇచ్చి మీరు ఓపెన్ బ్రేసెస్ ఓపెన్ చేసి మీకు అక్కడ ఎన్ని రోస్ కావాలి, మీరు అన్ని రోస్ మీరు అక్కడ స్పెసిఫై చేశారనుకోండి. నాకు 1000 నెంబర్స్ కావాలి. సో స్పెసిఫై చేసి క్లోజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇదిగోండి చూడండి 1000 నెంబర్స్ మీకు ఇలాగా వెర్టికల్గా వచ్చేస్తాయి సీరియల్ నెంబర్ కింద. సో సపరేట్గా మీరు ప్రతి 1 2 అని పెట్టి ఇలాగా మొత్తం డేటా అంతా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. అలా 1000 కాదు, ఎన్ని లక్షలైనా వస్తాయి. సో ఈ సీక్వెన్స్ ఫార్ములాతో మనం రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనమాట. సో సీక్వెన్స్ అని కొట్టాను కదా, నాకు 1000 రోస్ కావాలి. అందులో కాలమ్స్ నేను ఏం సెలెక్ట్ చేసుకోను, ఎంటీ పెట్టి కామా పెట్టాను. కింద చూడండి స్టార్ట్ అని ఉంది చూసారా, నాకు 2తో స్టార్ట్ అవ్వాలి, 1000తో ఎండ్ అవ్వాలి. సో స్టెప్ అని ఇంకోటి అడుగుతుంది చూసారా, ఇక్కడ చూడండి 2తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నాకు 1000 రోస్ కావాలి. సో 2తో స్టార్ట్ అవ్వాలి. ఒక స్టెప్కి ఇంకో స్టెప్కి, అంటే ఒక లెటర్కి ఇంకో లెటర్కి, ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలనేది స్టెప్ అనేది చెప్తుంది. సపోజ్ ఇక్కడ 2 టైప్ చేశాను అనుకోండి, అది ఎలా వెళ్తుంది అంటే 2 4 6 8 10 12 14 అలాగే 1000 దాకా వేసుకుంటూ వెళ్తుంది. ఇదిగోండి. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ జనరేట్ అయిపోయాయి. సో అలాగే ఆడ్ నెంబర్స్ కావాలంటే స్టెప్ 1 పెట్టుకోండి, మీకు అర్థమైపోద్ది. సో ఇదొక ట్రిక్. రెండో ట్రిక్ ఏంటంటే, సపోజ్ నాకు అలాగే డేట్స్ జనరేట్ అవ్వాలి. ఒక పాయింట్ ఆఫ్ 1 అక్టోబర్ 2023 నుంచి 31 మార్చ్ 2024 దాకా నాకు డేట్స్ జనరేట్ అవ్వాలనుకోండి ఒక కాలంలో. సో దానికి కూడా మనం ఈ సీక్వెన్స్ వాడచ్చు, ఈ సీక్వెన్స్ ఫార్ములా వాడచ్చు.
మీకు ఇక్కడ జనరేట్ చేసి చూపిస్తాను దాన్ని. ఇక్కడ జనరేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ సీక్వెన్స్ అని రాస్తున్నాను చూడండి, సింపుల్ ఫార్ములా సీక్వెన్స్. సో మనకి ఎన్ని కావాలి డేట్స్, ఒక 100 డేట్స్ కావాలనుకోండి. ఇక్కడ కాలమ్స్ నాకు ఏమొద్దు, మళ్ళీ ఎంటీగా పెట్టి కామా పెట్టాను. స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో నేను డబల్ కోట్స్ ఇస్తాను. ఎప్పుడైనా డేట్ రాసేటప్పుడు, టెక్స్ట్ రాసేటప్పుడు డబల్ కోట్స్ ఇస్తాం మనం. సో 1/1/4/2023 ఇక్కడ నుంచి కామా స్టార్ట్ డేట్ ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఎండ్ డేట్ స్టెప్ ఏం మెన్షన్ చేయకండి, అలా ఖాళీగా వదిలేయండి. స్టెప్ ఏం మెన్షన్ చేయొద్దు, అలా ఖాళీగా వదిలేయండి. సో ఇప్పుడు ఈ డేట్ నుంచి 100 డేట్లు వస్తాయి అన్నమాట చూడండి. సో డేట్ కదా రావాలి, మరి ఇలా ఎందుకు వచ్చింది 4501 4508 ఇలాగ ఎందుకు వచ్చిందంటే, ఆ పైన చూసుకోండి మీరు, జనరల్ ఫార్మాట్లో ఉంది ఇది. ఈ పైన మీరు దీన్ని షార్ట్ డేట్లో కానీ లాంగ్ డేట్లో కానీ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మీరు చెప్పిన డేట్ నుంచి 100 డేట్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఆటోమేటిక్గా మీరు డేటా ఈ సీక్వెన్స్ అనే ఫార్ములా యూస్ చేసి మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి ఫార్ములా. సో ఇంకొక ట్రిక్ చూద్దాం రండి. 3 ట్రిక్స్ తెలుసుకున్నాం కదా, ఇంకొక ట్రిక్ తెలుసుకుందాం. సపోజ్ నేను ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ పెట్టుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరిని ఇన్వైట్ చేశాను. నేను వాళ్ళందరికీ చాలా పదే చెప్పాను, రే స్టాక్ అంతా చాలా లిమిటెడ్గా ఉంది, ప్రతిదీ కూడా ఒక్కసారి మాత్రమే సర్వ్ చేయండి, ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే సర్వ్ చేయండి, ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి సర్వ్ చేయొద్దు, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ సరిపోదు అని చెప్పాను. కానీ కొంతమంది మల్టిపుల్ టైమ్స్ వస్తున్నారు. మీరు మ్యారేజెస్లో అక్కడ చూసుకుంటే, మీరు చేశారు లేదో తెలియదు కానీ నేను ఒక 4-5 టైమ్స్ ఐస్ క్రీమ్స్ అవి తీసుకోవడం, సో నేను అలా చేసేవాడిని. సో అలాగా ఎవరెవరైతే రిపీటెడ్గా వస్తున్నారో ఎలా తెలుసుకోవాలి, సో దానికి సంబంధించి ఇది చూద్దాం. నేను ఏం చేశానంటే, ఆ ఐస్ క్రీమ్ స్టాక్ ఇచ్చి అతని దగ్గర ఒక బుక్ పెట్టి నేమ్ రాయమన్నాను. సో అతను ఏం చేశాడంటే, ఇలాగా ఐస్ క్రీమ్ ఎవరెవరికి ఇచ్చారో నేమ్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళాడు. సో వీళ్ళందరూ సినిమా యాక్టర్స్ కాదు, ఇది జస్ట్ ఏవో సమ్ ర్యాండమ్ డేటా అనుకోండి. సో నథింగ్ టు మేక్ ఫన్ అబౌట్ దెమ్. సో ఇదేదో ర్యాండమ్గా ఇంటర్నెట్లోంచి జనరేట్ అయ్యి వచ్చిన డేటా ఇది. సో అలాగా ఐస్ క్రీమ్ వీళ్ళందరూ తిన్నారు, ఇందులో ఎవరో రిపీటెడ్గా వచ్చి తిన్నారో నాకు తెలియాలి. సో నాకు ఎలా తెలుస్తుంది? సో నేను ఇలాగా మొత్తం కాలం అంతా సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మాటింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి డూప్లికేట్స్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ ఓకే కొట్టాను అనుకోండి, ఎవరైతే మల్టిపుల్ టైమ్స్ వచ్చారో రిపిటేటివ్గా వచ్చారో వాళ్ళందరినీ రెడ్ కలర్లో హైలైట్ చేస్తుంది. ఇదిగోండి, కమల్ అన్న వ్యక్తి 2 సార్లు తీసుకున్నాడు, కరీనా అనే ఆమె 2 సార్లు వచ్చారు, మోహన్ అనే వ్యక్తి 2 సార్లు వచ్చారు, అలాగే కుమార్ అనే వ్యక్తి 3 సార్లు వచ్చారు. సో ఇలా హైలైట్ చేసింది చూసారా. సో సపోజ్ నాకు అలా కాదు, నాకు ఎలా కావాలంటే, సో ఐస్ క్రీమ్ అనేది ఒక ఐటమ్, పానీపూరి అనేది ఇంకొక ఐటమ్ పక్కన ఉంది. సో నాకు ఎలా కావాలంటే ఈ రెండిటికి కలిపి డూప్లికేట్స్ కావాలి. సో అప్పుడు నేను ఎలా సెలెక్ట్ చేస్తానంటే, ఇంకోండి ఇలా మల్టిపుల్గా నేను సెలెక్ట్ చేసి, సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పానీపూరి తిన్న వాళ్ళలో ఎంతమంది ఐస్ క్రీమ్ కూడా తిన్నారు అనేది తెలియాలనుకోండి, ఇలా 2 డేటా సెట్స్ సెలెక్ట్ చేసుకుని కామన్గా దాని మీద డూప్లికేట్ వాల్యూస్ అనే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేస్తాను. సో ఈ రెడ్ కలర్ హైలైట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్మిక్స్డ్ అనమాట. అంటే ఇది ఒక ఐస్ క్రీమ్ తిని మళ్ళీ పానీపూరి తిన్నోళ్ళు, పానీపూరి తిని ఐస్ క్రీమ్ తిన్నోళ్ళు, లేదా ఐస్ క్రీమే 2 సార్లు తిన్నోళ్ళు, పానీపూరియే 2 సార్లు తిన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. ప్రతిదీ ఒక్కసారి తిన్న వాళ్ళు రెడ్ కలర్లో కాకుండా నార్మల్గా హైలైటింగ్ ఏం లేకుండా నార్మల్గా ఉన్నారు, అంటే నార్మల్గా తిన్నవాళ్ళు అనమాట. సో ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు డేటాలోంచి. సో ఇది నేను మీకు ఎగ్జాంపుల్ ఇది ఫన్గా చెప్పిన, మీరు రియల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగించవచ్చు అంటే, సపోజ్ మీకు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఐస్ క్రీమ్ అనే ప్రోడక్ట్, పానీపూరి అనే ప్రోడక్ట్ ఉంది, మీరు 2 ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. సో ఐస్ క్రీమ్ కస్టమర్స్ ఎంతమంది పానీపూరి కూడా మీ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నారు. సో ఇలాగా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఒక రెస్టారెంట్ ఉంది, ఐస్ క్రీమ్ సెల్ చేస్తున్నారు, పానీపూరి సెల్ చేస్తున్నారు. సో ఎంతమంది కస్టమర్స్ రిపీటెడ్గా మీ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నారు అనేది మీరు ఐస్ క్రీమ్ కాలంలో చూస్తే ఈ రెడ్ కలర్ హైలైట్స్ అన్నీ మీ దగ్గర రిపీటెడ్గా తింటున్నారు. సో పానీపూరి కస్టమర్స్ ఎంతమంది మీ దగ్గర రిపీటెడ్గా వచ్చినోడే మళ్ళీ వస్తున్నారంటే ఈ రెడ్ కలర్ హైలైట్స్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు. ఎప్పుడైతే మీరు 2 సెలెక్ట్ చేసి ఒకేసారి కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టారో, సో ఐస్ క్రీమ్ వాడు పానీపూరికి ఎన్నిసార్లు వస్తున్నాడు, పానీపూరి వాడు ఐస్ క్రీమ్కి ఎన్నిసార్లు వస్తున్నాడు, ఈ అనాలిటిక్స్ కూడా మీకు తెలుస్తుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్. దీని ద్వారా మీరు
ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇదంతా జస్ట్ కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్న చిన్న టెక్నిక్ అంతే. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.